ప్రస్తుతం మేము రెండు విషయంలో మీకు చెప్పాము. ఒకటే అక్కడ జరిగిన అపచారం, ఒకటి ఈ రెండు విషయాలు కాదా. మీరు కూడా హిందూ పవిత్రతను వచ్చారు, మా ఫ్రెండ్స్ పవిత్రత రోజు మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఈ యాక్షన్లో ఇక్కడ ఉన్న అపచారాన్ని మాత్రం దాని మీద యాక్షన్ తీసుకుని మరీ ఒకసారి ధన్యవాదాలు సార్. ఏదైతే సంఘటన జరిగిందో అది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య. ఇందా చెప్పినట్లుగా పూజారులు అనేవాళ్ళు అంటే దేవుడి పట్ల భక్తులకి భక్తిభావం పెంచాలే కానీ తగ్గించే విధంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఈరోజు మీకు పల్లెంలో భక్తులు భగవంతుని పట్ల భక్తితో మీకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి వాటిని మీరు తీసుకుంటున్నారు, అంతవరకు పర్వాలేదు. కానీ అంటే వాటి కోసము పూజారులు గొడవ పడుతున్నారనే సందేశం ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో అప్పుడు సహజంగానే ఆ గుడి పట్ల భక్తుల్లో అంటే ఆ భక్తి భావన అనేది సన్నగిలుతుంది. అంటే మీరు పరోక్షంగా భక్తుల్లో భావన అనేది పెంచడానికి బదులు ఇంకా దాన్ని తగ్గిస్తున్నారంటే ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మేము ఇందాక డీసీ గారికి వినతిపత్రం చెప్పడం జరిగేది. కాబట్టి ఇంకో దురదృష్టమైన విషయం ఏంటంటే బయట మాట్లాడుకునేది అంటే ఈ హారతి పల్లెం గొడవ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ఇందులో అధికారులకు కూడా వాటాలు ఉన్నాయనే విషయాన్ని బయట చెప్పుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కాబట్టి దొంగలు ఊర్లు పంచుకున్న చందంగా పూజారుల అధికారులు ఈ విధంగా భక్తులు ఏదైతే భక్తుల సౌకర్యాల కోసము దేవాలయ అభివృద్ధి కోసం ఏవైతే కానుకలు సమర్పిస్తున్నారో వాటి కోసం మీరు ఈ విధంగా అంటే గొడవలు పడి బజారు భగవంతుని దేవస్థానాన్ని బజారుకి ఇచ్చడం అనేది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము చెప్పే మా డిమాండ్ ఏంటంటే ఏదైతే సంఘటన జరిగిందో దానిపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకొని ఇవి పునరావృతం కాకుండా చూడాలని ఒకటి. రెండోది అంటే వీటన్నిటికీ ఏదైతే మూల కేంద్రం అవుతుందో ఈ హారతి పల్లెం అనేది దాన్ని పక్కన పెట్టి మొట్టమొదట మీరు ఏదైతే భక్తులు కానుకలు సమర్పిస్తున్నారో దాన్ని హుండీలో వేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలన్నట్టు మేము ఇవాళ దేవాలయాల సంరక్షణ సమితి ఎండోమెంట్ శాఖను డిమాండ్ చేయడం జరుగుతుంది. శ్రీనాథ్ అన్నగారు చెప్పినట్టుగా సేమ్ ఒకటే విషయమే. పూజారులు గొడవ పడి ఏదైతే అన్నప్రసాదన దేవుడికి సమర్పించాలన్న నైవేద్యాన్ని పగలుపూట కాకుండా ఎంతో లేటుగా చేయడాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పూజారులు ఎంట్రన్స్లోకి భక్తులు వెళ్ళేటప్పుడు టికెట్ అడుగుతున్నారు. ఒక సామాన్య భక్తుడికి గుడిలో దర్శనం చేసుకునే దానికి డబ్బులు ఎందుకని మా హిందూ సమాజం తరపున నుంచి మేము అడుగుతున్నాము. ఇప్పటి నుంచి మేము అడుగుతుంది ఏంటంటే గుడిలోకి మేము దర్శనం చేసుకోవడానికి ఏ టికెట్ లేకుండా ఫ్రీగా చేసుకునే పద్ధతిని డీసీ గారు అమలుపరచాలని కోరుకుంటున్నాము. పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ మధ్యనే జరిగిన పూజారుల విషయమై ఈవో గారికి వినతి పత్రం సమర్పించి అందుకు సంబంధించిన విషయమై మాట్లాడడానికి ఇక్కడికి హిందూ కార్యకర్తలంతా బయలుదేరి వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే భక్తుల మదిలో పూజలు చేస్తున్న ఇష్యూ వల్ల భక్తులకు దేవుని మీద ఉన్న విశ్వాసము కోల్పోయేదానికి ఛాన్సెస్ ఉంది. ఎక్కడైనా మన హిందూ సంప్రదాయంలో భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా పూజారులు వ్యవహరిస్తారు. గండి క్షేత్రంలో అలాంటి సాంప్రదాయానికి గండి కొట్టే విధంగా పూజారుల ప్రవర్తన ఉంది. రీసెంట్గా చూసిన ఇష్యూలో పూజారులు హారతి పల్లెంలో వేసే డబ్బుల విషయంలో గలాట పడి దేవుడికే నైవేద్యం పెట్టకుండా సమస్య సృష్టించారన్నమాట. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒక భక్తుడిగా లేకపోతే హిందూ సంఘాల అధ్యక్షులుగా హిందూ సంఘాల నాయకులుగా మేమైతే దీన్ని ఉపేక్షించాం. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఫస్ట్ మనకు దేవుడు ఈ విధంగా ఉంటాడు, దేవుణ్ణి ఈ విధంగా పూజించాలి, దేవుణ్ణి ఈ విధంగా కోరికలు కోరుకోవాలని చెప్పే వ్యక్తులే పూజారులు. అలాంటి పూజారులకే దేవుని మీద భక్తి లేకపోతే సామాన్య ప్రజలకు ఈ హిందూ మతానికి హిందూ ధర్మానికి ప్రాబ్లం వచ్చే ప్రసక్తి ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఉపేక్షించము. ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద ఈవో గారు తక్షణమే యాక్షన్ తీసుకొని
ఆ పూజారుల మీద యాక్షన్ తీసుకొని ఫర్దర్ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఆయన్ను కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడాము. వాటి గురించి మన శ్రీనాథ్ గారు మాట్లాడతారు. గత శుక్రవారం రోజున ఇక్కడ స్వామివారి నైవేద్యం విషయంలో ఉపచారం జరిగిందనే విషయం మీద ఈరోజు దేవాలయాల సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులైన పుష్పాల శ్రీనాథ్ రెడ్డి గారు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ వచ్చి నాకు ఒక అర్జీ ద్వారా విన్నపం చేసుకోవడం జరిగింది. ఆ అర్జీ నందు ఈ యొక్క దేవస్థానంలోని అర్చకులు వారి స్వలాభాల కోసము వారి యొక్క పంపకాల విషయంలోని దర్శనం పడుతూ స్వామి యొక్క పేరును అపత్రపాలు చేస్తున్నామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్ కలెక్షన్ వాళ్ళు తీసుకోకుండా చేయమని ఒకటి, ఆ యొక్క అపచార్యకు కారణం ఏంటి, ఇవే కాక ఇంకా ఇక్కడ ఏమైనా జరిగేటువంటి పైన కూడా మీరు చర్యలు తీసుకొని స్వామివారి యొక్క పేరును దిగజార్చకుండా మన సాంప్రదాయాలను హిందూ ధర్మాలను కాపాడాలని వారి యొక్క విన్నపంలో తెలియజేసుకోవడం జరిగింది. నేను ఈ విషయం మీద వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ అర్చకులతో కానీ విచారించి ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా నేను పరిశీలిస్తాను. దాంట్లో ఏది ఉన్నా కూడా అపచార విషయం గురించి క్షమించేటట్టు ఉండదు. దాంట్లో చర్య తీసుకుంటాను. ఆ తదుపరి ప్లేట్ కలెక్షన్స్ కానీ కాగితాలను కూడా ఏం చేయాలో చట్టరీతంగా దాన్ని కూడా నేను చర్య తీసుకోబడుతుంది. దీంట్లో మాత్రము ఎటువంటి ఎవరికి ఉపేక్షించేటట్టు ఉండదు. స్వామివారి యొక్క కుంభాభిషేకాన్ని కూడా త్వరలో పెట్టుకుంటున్నాము. ఇటువంటి సమయంలో ఇలాంటివి జరగడము చాలా దుష్కరము. ఇటువంటి పునరావృతం కాకుండా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కూడా అటువంటి చర్యలు నేను తీసుకోగలను.